హలో ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈ రోజు అయితే మేము 7వ రాష్ట్ర స్థాయి రోజ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆర్గనైజ్ చేసిన ఫ్లవర్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాం. లోపల అంబియన్స్ ఆసమ్ అబ్బా. టికెట్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. వర్త్ వర్మ వర్త్, నేను షూర్ గా చెప్తున్నా. లోపలికి వెళ్తే అంబియన్స్ ఇలా ఉంది, ఫుల్ ఆఫ్ లైఫ్ ఫ్లవర్స్ తో చక్కగా సన్ఫ్లవర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ 3 చిలుకలు కూడా ఫుల్ ఆఫ్ చామంతులతో డెకరేట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఒక చిన్ని క్యూట్ హెచ్ పప్పి మంచి బకెట్ పట్టుకొని ఉంది, చూసారా? ఇలా మనం ఇంట్లో డెకరేషన్ పర్పస్గా కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కానీ ఇవ్వాలంటే ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అవైలబుల్లో. మీరు చూసుకోవచ్చు. మన ఇంట్లో పెట్టుకునే బోన్సాయ్ పెద్ద చెట్లు ఉంటాయి కదా, అవి చిన్న చెట్లుగా పెంచారు. అవి 5,000 నుంచి 1 lakh అబోవ్ ఉన్నాయంట, తెలుసా మీకు? చూడండి. ఇక్కడ వచ్చి మీకు 100+ ఫ్రూట్ అండ్ స్పైస్ ప్లాంట్స్ ఉన్నాయి, తెలుసా మీకు? మామిడి పండ్లు, యాపిల్ పండ్లు, బత్తాయి పండ్లు, నారింజ పండ్లు, ఒకటేంటండి డ్రాగన్ ప్లాంట్తో సహా సీతాఫలం, అన్నీ వే టు జెట్. ఆ ఫ్రూట్ ప్లాంట్ లేదన్నది లేదు, అన్ని ప్లాంట్స్ మీకు ఇక్కడ ఉన్నాయి, తెలుసా? ఈ పూల మొక్కలు, ఈ బుద్ధుడిని చూస్తుంటే నాకు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. యాస్టీస్గా నేను దింపలేకపోవచ్చు, బట్ ఐ విల్ మ్యాచ్ ఇట్. మన అనుకున్నవన్నీ మన సొంతం అనుకుంటాం, కానీ ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు. ఈ భూమికి మనం టెండెంట్స్ మాత్రమే. ఉందాం, ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. నెక్స్ట్ జనరేషన్కి యాస్టీస్గా ఇచ్చేయాలి. సో ఉన్నన్నాళ్ళు ఇది నీది అది నాది అని కాకుండా హ్యాపీగా బతకండి, ఓకేనా? నా తరపున నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇచ్చే బదులు వాళ్ళకి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇచ్చి దాన్ని నాటమని చెప్పండి. ఇవి మీ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడతాయి డెఫినెట్గా, అండ్ మనకి కూడా. లేదంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు కదా స్టాలిన్ సినిమాలో, నువ్వు ఒకరికి సహాయం చేయి, వారిని ఇంకో 3 సహాయం చేయమని చెప్పు అన్నట్టు, మీరు ఒకరికి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇవ్వండి, వాళ్ళని ఇంకొకరికి 3 ప్లాంట్లు గిఫ్ట్గా ఇవ్వమని. అలా 1 3 3 300 3 3000. ఆహా, మన ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం మన ప్రపంచం మొత్తం చక్కగా నందనవనం అయిపోదు. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన గార్డెన్కి సంబంధించిన యాక్సెసరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మోడల్స్. నా కంటెంట్ మీకు నచ్చితే మా ఎస్ఎస్ మిరాకిల్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.